పరమాణువు నుండి బ్రహ్మాండం వరకు విశ్వమంతా వ్యాపించిన లయకారుడు, జ్యోతిస్వరూపుడిగా పంచభూతాలకు ప్రతిరూపంగా కొలువు తీరిన ద్వాదశ జ్యోతిర్లింగాలు, పంచభూత స్థలాలు ఒక రకం. ఆ శివయ్య కేదార క్షేత్రాల్లో అవతరించిన తీరు మరొక రకం. మంచుకొండల మధ్య 5 పవిత్ర ప్రదేశాల్లో నీలకంఠుడి శరీర భాగాలు పడిన ప్రాంతాలే పంచకేదార క్షేత్రాలు. కైలాసాన్ని తలపించే ఈ 5 శైవక్షేత్రాల దర్శనం శుభకరం, సర్వపాపహరణం. ఈ కార్తీక మాసం సందర్భంగా మనం పంచకేదార క్షేత్రాల గురించి తెలుసుకుందాం. ఆకాశాన్ని తాకే మంచు పర్వతాలతో, పచ్చని ప్రకృతి అందాలతో అలరారే దేవభూమి ఉత్తరాఖండ్. దేవతలు నడయాడిన నేలగా పిలిచే ఈ పుణ్యస్థలిలో శ్రీమన్నారాయణుడు బద్రీనాథుడిగా అవతరిస్తే కైలాసవాసుడు ఏకంగా 5 చోట్ల కొలువు. పంచకేదార క్షేత్రాలు అనే పేరు. దేశవ్యాప్తంగా ఎన్ని శివాలయాలు ఉన్నా ఇవి మాత్రం చాలా విశిష్టతను సంతరించుకున్నాయి. దానికి కారణం ఇక్కడ మహాదేవుడి శరీర భాగాలు పడటమే. పాండవులు నిర్మించిన ఈ మహాక్షేత్రాన్ని దర్శించుకుంటే కైలాసంలో కొలువైన పరమేశ్వరుడిని పూజించిన ఫలితం దక్కుతుందని ప్రతీతి. అవే ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్, రుద్రనాథ్, కల్పేశ్వర్, మధ్యమహేశ్వర్, తుంగనాథ్. ఈ పంచకేదార క్షేత్రాల వెనుక ఆసక్తికరమైన కథలు ఉన్నాయి. అవేంటో మనం ఇప్పుడు చూద్దాం. స్థల పురాణం ప్రకారం పాండవులు కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులను అంతమొందించారు. ఆ శత్రు సైన్యంలో బ్రాహ్మణ యోధులు ఉన్నారు. దీంతో యుద్ధంలో గెలిచిన బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. ప్రాయశ్చిత్తం కోసం పరమేశ్వరుడిని ప్రార్థించేందుకు కాశీకి వెళ్ళమని శ్రీకృష్ణుడు సూచించాడు. అయితే కాశీ విశ్వనాథుడు వాళ్ళను అనుగ్రహించలేదు. పాండవుల నుంచి తప్పించుకునే క్రమంలో నంది రూపాన్ని ధరించి ఈ ప్రాంతానికి చేరుకున్నాడట. ఒక చోట ఎద్దులు మేతలు మేస్తుంటే వాటి మధ్యలోకి వెళ్ళి దాక్కున్నాడట శివుడు. ఆ విషయాన్ని భీముడు గమనించి ఆ ఎద్దుల మందలో శివుడిని గుర్తించి ఎద్దు తోకను, కాళ్లను పట్టుకునేందుకు శక్తి కొద్దీ ప్రయత్నించాడట. అప్పుడు శివుడు భూమిలోకి అదృశ్యమయ్యే క్రమంలో ఆ దేవదేవుడు శరీర భాగాలు 5 ప్రాంతాల్లో పడ్డాయి. అలా కేదార్నాథ్లో వీపు భాగం అనగా మూపురం, భీముడు పట్టుకున్న భాగం కేదార్నాథ్లో పడింది. తుంగనాథ్లో చేతులు, రుద్రనాథ్లో ముఖము, మధ్యమహేశ్వర్లో నాభి, కల్పేశ్వర్లో జటాజూటం పడ్డాయి. ఆ 5 వేరువేరు భాగాలను దర్శించుకున్న పాండవులు ఆ తర్వాత అక్కడ ఆలయాలను నిర్మించి మోక్షాన్ని పొందారు. అలా భక్తులకు అందుబాటులోకి వచ్చాయి పంచకేదార క్షేత్రాలు. దాదాపుగా ఒకేలా కనిపించే ఈ ఆలయాలు విశిష్టతలో మాత్రం దేనికదే ప్రత్యేకం. మనం మొదటగా కేదార్నాథ్ గురించి తెలుసుకుందాం. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదార్నాథ్ పంచకేదార క్షేత్రాలలో మొదటిది. చార్ధామ్ యాత్రలోనూ ఈ ఆలయం భాగంగా చూస్తారు. ఈ ఆలయం సముద్ర మట్టానికి దాదాపు 3600 మీటర్ల ఎత్తులో గంగా నదికి ఉపనది అయిన మందాకిని ఒడ్డున ఉంటుంది. ఇక్కడి వాతావరణ పరిస్థితుల కారణంగా ఆలయ ద్వారాలను అక్షయ తృతీయ నాడు తెరుస్తారు. ఇక్కడి ద్వారాలను చలి పెరిగే కొద్దీ ద్వారాలను మూసివేస్తారు. సాధారణ శివాలయాలతో పోలిస్తే ఇక్కడి శివలింగం త్రిభుజాకారంలో కనిపిస్తుంది. వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ఆలయాన్ని రాతి ఫలకలతో నిర్మించారు. ఆదిశంకరాచార్యులు ఈ పరిసరాల్లోనే మహాసమాధి పొందారని ప్రతీతి. అందుకు గుర్తుగా శంకరుల సమాధిగా భావించే నిర్మాణాన్ని ఆలయం వెనకాల చూడవచ్చు. గుడిని మూసివేస్తున్నప్పుడు కేదార్ బాబాగా పిలిచే స్వామి విగ్రహాన్ని స్థానిక ఉకీమఠ్లోని ఓంకారేశ్వర్ ఆలయానికి తరలిస్తారు. అక్కడే 6 నెలల పాటు పూజలు అందుకుంటాడు మహాదేవుడు. ఆ సమయంలో ప్రధాన పూజారి కూడా ఉకీమఠ్కు వెళ్ళిపోతాడు. స్వామి దర్శనం తర్వాత వేడి నీళ్లు వచ్చే గౌరీకుండ్, ఆకుపచ్చ కొలనుగా కనిపించే వాసుకీ తల్ని కూడా చూడవచ్చు.
పంచకేదార క్షేత్రాల్లో రెండవదైనటువంటి తుంగనాథ్ గురించి తెలుసుకుందాం. తుంగనాథ్ ఎత్తైన శివాలయాలలో ఒకటి. తుంగనాథ్ అంటే పర్వతాల ప్రభువు అని అర్థం. రుద్రప్రయాగ్ జిల్లాలో చంద్రశిలా శిఖరానికి దిగువన దాదాపు 3700 మీటర్ల ఎత్తులో ఉంటుంది ఈ తుంగనాథ్ క్షేత్రం. పరమేశ్వరుడి బాహువులు పడిన ప్రాంతంగా ఉంది. ఈ ప్రదేశంలో శ్రీరాముడు తపస్సు చేశాడని పురాణాలు చెబుతున్నాయి. ఆలయంతో పాటు గర్భగృహంలో ఉన్న శివలింగం కూడా పక్కకు వంగినట్లుగా ఏటవాలుగా కనిపిస్తుంది. విచిత్రం ఏమిటంటే ఇక్కడి ఉపాలయాలు కూడా కాస్త పక్కకు వంగినట్లుగా ఉంటాయి. అందుకు కారణం ఏమిటన్నది ఇప్పటివరకు ఎవరూ కనుగొనలేకపోయారు. మూడవది రుద్రనాథ్. రుద్రనాథ్ పంచకేదార క్షేత్రాల్లో మూడవది. చమోలి జిల్లాలో ఉంది. ఈ ఆలయంలో మనం స్వామి ముఖాన్ని దర్శించుకోవచ్చు. వేరే ఏ శివాలయాలలో కూడా లేని ఈ చిత్రం ఇక్కడ కనిపిస్తుంది. సముద్ర మట్టానికి 2290 మీటర్ల ఎత్తులో ఉంటుంది రుద్రనాథ్. నేపాల్ కాఠ్మండూలోని పశుపతినాథ్కి సంబంధం ఉందని అంటారు. ఇక్కడ శివలింగానికి బదులుగా స్వామి ముఖాన్నే పూజిస్తారు. ఇక రుద్రనాథ్లో స్వామి ముఖం ఉగ్రరూపంలో కనిపించిన స్వతహాగా ప్రసన్నవదనుడు అని చెబుతారు అర్చకులు. అందుకే అప్పుడప్పుడు శాంతమూర్తిగా విలసిల్లే సహజ రూపాన్ని భక్తులకు చూపిస్తారు. ఆలయానికి సమీపంలో ఉన్న పాండవ సెరలో పాండవులు వ్యవసాయం చేశారని అంటారు. 6 నెలలు మాత్రమే దర్శన భాగ్యం కలిగించే ఈ ఆలయాన్ని నవంబర్ నెలలో మూసివేస్తారు. ఆ సమయంలో స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని గోపేశ్వర్ ప్రాంతంలోని గోపీనాథ్ ఆలయానికి తరలిస్తారు. తరువాతి పంచకేదార క్షేత్రం మధ్య మహేశ్వర్. ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్లో సముద్ర మట్టానికి దాదాపు 3500 మీటర్ల ఎత్తులో ఉంటుంది మధ్య మహేశ్వర్. ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే రాన్సీ అనే గ్రామం మీదుగా 16 కిలోమీటర్ల ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళాలి. చుట్టూ అడవులు, పచ్చిక బయళ్ళ మధ్య కనిపించే మధ్య మహేశ్వర్లో పరమేశ్వరుడి నాభి భాగం పడిందని అంటారు. అందుకు గుర్తుగా నాభిని పోలిన శివలింగం ఇక్కడ దర్శనమిస్తుంది. ఆలయం చుట్టూ ఉన్న చౌఖంబ, నీలకంఠనాథ్ మంచు పర్వతాలను చూసేందుకు 2 కళ్ళు చాలవు. ఈ ఆలయాన్ని పాండవ మధ్యముడైన భీమసేనుడు నిర్మించాలని చెబుతారు. ఈ ఆలయాన్ని పాండవ మధ్యముడైన భీమసేనుడు నిర్మించినట్లు చెబుతారు. మంచు తీవ్రతను బట్టి నవంబర్ మాసంలో ఇక్కడున్న విగ్రహాన్ని ఉకీమట్కు తరలిస్తారు. ఇక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుడా మద్మహేశ్వర్ ఆలయాన్ని దర్శించడము పంచకేదార క్షేత్రాల దర్శనంలో భాగమే. పంచకేదార క్షేత్రాల్లో చివరిది కల్పేశ్వర్. ఇక్కడ స్వామి జటాజూటం అంటే కేశాలు పడ్డాయన్నది ఐతిహ్యం. అందుకే ఈ స్వామిని జటేశ్వర్ అని, జటాధర్ అని పిలుస్తారు. మిగిలిన 4 కాకుండా చమోలి జిల్లాలో ఉన్న ఈ ఆలయాన్ని ఏడాది మొత్తం తెరిచే ఉంచుతారు. చిన్న గుహలా కనిపించే ఈ ఆలయం సముద్ర మట్టానికి 2200 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఒకప్పుడు ఈ ప్రాంతంలోనే కల్పవృక్షం ఉండేదని, దాని దగ్గరే దూర్వాస మహర్షి తపస్సు చేశాడని స్థల పురాణం చెబుతోంది. ఈ ఆలయాలను దర్శించుకోవాలంటే ఒక క్రమ పద్ధతిలో చూడాల్సి ఉంటుంది. మొదట బేస్ క్యాంప్ అయిన రిషికేశ్ లేదా హరిద్వార్ నుంచి వీటిని ఒక క్రమ పద్ధతిలో చూడాల్సి ఉంటుంది. మొదట బేస్ క్యాంప్ అయిన ఋషికేశ్ లేదా హరిద్వార్ నుంచి మొదలు పెట్టాలి. ఆ తర్వాత గౌరీకుండ్ మీదుగా కేదార్నాథ్కు వెళ్ళాలి. అది అయ్యాక మధ్య మహేశ్వర ఆలయానికి రాన్సీ మీదుగా ట్రెక్కింగ్ చేస్తూ చేరుకోవాలి. తర్వాత తుంగనాథ్కి వెళ్ళవచ్చు. అయితే రుద్రనాథ్ యాత్ర మాత్రం కాస్త సాహసోపేతమనే చెప్పాలి. చివరిదైన కల్పేశ్వర్కు వెళ్ళేందుకు ఉగ్రం లోయ మీదుగా ట్రెక్కింగ్ చేయాలి. ఇవన్నీ పూర్తయ్యాక బద్రీనాథుడి దర్శనంతో పంచకేదార క్షేత్రాల యాత్ర పూర్తవుతుంది.